Welcome to KK News. Today, Vijay Press Club press meet. అందరికీ జైలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా రావడం జరిగిందని ఈ మీటింగ్లో పరిచయం అయింది. ఈ ప్రెస్ మీట్లో జరిగింది. అలాగే స్టేట్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, అలాగే స్టేట్ కన్వీనర్ ఈరోజు విశాఖపట్నంలో విలేకరుల సమావేశాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలో బహుజనులపైన, మరీ ముఖ్యంగా దళితులపైన హత్యలు, దాడులు, వెలివేతలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు అబ్బాయిలని, దళిత అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరేమో జాన్ విక్టర్, అదేవిధంగా రెండో అబ్బాయి పేరేమో కరీముల్లా, ఇంకొక అబ్బాయి ఏమో రాకేష్. అంటే ఇద్దరు దాంట్లో ఎస్సీ మాల కులానికి సంబంధించిన అబ్బాయిలు ఉన్నారు, ఒక అతను ముస్లిం ఉన్నాడు. వీళ్ళని ముగ్గురిని కూడా ప్రతి సెంటర్ దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళపైన విపరీతంగా కుట్టి, వాళ్ళ బూటు కాలుతో తంతు, బూటు కాలని వాళ్ళ పైన పెట్టి ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ అంశంపైనే నేను మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వాన్ని నిన్నటి రోజున తెనాలికి వెళ్ళాలని, నిజ నిజాలు అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏంటి, అసలు పిల్లలు తప్పుందా లేకపోతే పోలీసులదా అని చెప్పి విచారణ చేయమని చెప్పి నేను చెప్తే, నాకు మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వం ఇచ్చినటువంటి క్రిస్టల్ క్లియర్ సమాచారం ఏంటంటే, చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఈ రాకేష్ అనే అబ్బాయితో ఏదో గతంలో అతని పైన కొన్ని గంజాయి కేసులు లాంటి కేసులు ఉన్నప్పుడు అతను బెదిరిస్తూ ఎప్పటికప్పుడు కొంత డబ్బు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర ఈ రాకేష్ అనే అబ్బాయి, ఈ జాన్ విక్టర్ అనే పిల్లోడు, అదేవిధంగా ఈ కరీముల్లా ముగ్గురు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఉంటే అటుగా వచ్చినటువంటి ఆ చిరంజీవి కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడడం కొంత గొడవకు దారి తీయడం, ఇది వాస్తవం. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వాస్తవాలే మాట్లాడుకుందాం. పోలీసు వాళ్ళలాగా మేము అబద్ధాలు చెప్పము, నిజాలు మాత్రమే చెప్తాం. తర్వాత వాళ్ళు గొడవ జరిగి ఆయన ఏం చేస్తాడంటే, మామూలుగా చిన్న గొడవను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారని, నా పైన కత్తులతో దాడి చేశారని ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ ఒకటి తయారు చేసి ఆయనకు అటెంప్ట్ మర్డర్ కేసు పైన వాళ్ళ ముగ్గురు పిల్లల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గతంలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ అసలు విషయానికి వస్తే, అతని నిజంగానే అతని పైన కత్తులతో దాడి చేసినా, కొట్టినారు, తన్నారు, బూటికాలతో తన్నారు, నేను కింద పడేస్తున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో చూసాము. ఆ కంప్లైంట్ పేపర్ కూడా చదివా నేను. ఆ కంప్లైంట్ పేపర్లో ఏది కూడా నిజమైతే ఆయనకు ఒక చిన్న దెబ్బ కూడా లేదు. ఎవరికి? చిరంజీవికి దెబ్బ లేదు. ఆయన కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎమ్మెల్సీ చేసుకోలేదు. ఏమీ చేసుకోకపోయినా వాళ్ళ పిల్లల పైన అటెంప్ట్ మర్డర్ కేసు కట్టారు, వాళ్ళని సబ్ జైలుకి పంపించినారు. వీధి తిప్పి బుట్టుకాలతో తన్ని వాళ్ళని కొట్టినారు. ఇక్కడ నిజంగానే ఒకవేళ అదేదన్నా దాడి జరిగింది అనుకుందాం, ఈ పోలీసులు ఈ దళిత పిల్లల్ని, ఆ మైనార్టీ పిల్లల్ని ప్రతి సెంటర్లోనూ కూర్చోబెట్టి కొట్టినారు. నేనేమడుగుతా ఉన్నానంటే, నిజంగా ఆ పిల్లలు గతంలో తప్పు చేస్తున్నారు, వాళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పి మన దృష్టిలో కూడా ఉంది. దాన్ని మేము ఎంకరేజ్ చేయడం లేదు. వాళ్ళు తప్పు చేసి ఉంటే క్రమశిక్షణా పరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు వీధి తిప్పి రోడ్లో నిలబడి వాళ్ళను కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా సీఎల్ ఇద్దరిని, రాములు నాయక్, అదేవిధంగా ఆయన రమేష్ యాదవ్ అనే ఇద్దరు సీఎల్ నేను మిమ్మల్ని ఏమడుగుతా ఉన్నానంటే, మీకు నిజంగానే మీ బిడ్డలు
ఒకవేళ అలాంటి తప్పులే చేసుంటే మీరు ఇదే విధంగా బూటుకాలతో తన్నుతా లేకపోతే లాఠీలతో కొట్టుకుంటా రోడ్ల పైన రౌడీల్లాగా తీసుకుని వచ్చే చేసింటారా? లేకపోతే ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, నిజంగానే ఈ సీఐలు ఇద్దరు కూడా, ఈ రాములు నాయక్ కానీ లేకపోతే ఈ రమేష్ యాదవ్ అనే ఈ సీఎల్కి ఇద్దరికి కూడా వాళ్ళకి నిజంగానే దమ్ముంటే, ఒకవేళ ఆ స్థానంలో దళిత పిల్లలు కాకుండా చౌదరి పిల్లలు కానీ రెడ్ల పిల్లలు కానీ ఉంటే మీకు కొట్టే దమ్ము, నిజంగానే వీధి వీధి తిప్పి కొట్టే దమ్ము మీ దగ్గర ఉందా? ఉంటుందా? మీరు ఆ సాహసం చేస్తారా? ఇదే రాష్ట్రంలో గంజాయి అమ్ముతా ఉన్నారని చెప్పి టీడీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గంజాయి విపరీతంగా ఉంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఎంతమంది అరెస్ట్ చేశారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? అక్కడ అమ్మే వాళ్ళు ఎవరు? అమ్మే వాళ్ళని వదిలేసి ఈ పిల్లలు తీసుకున్నారు, మీరు కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. దానికి ఎక్కడ కూడా మేము బాధపడట్లా, అది వాస్తవం, చేయాలి. అది అది చేస్తేనే సమాజం అంతా కూడా బాగుంటుంది. కాకపోతే మీరు సమాజం ఈ పోలీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్కి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, అగ్ర కులాల పిల్లలు ఎప్పుడైనా ఏదన్నా తప్పుల్లో దొరికితే వాళ్ళని, అరే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారు, తప్పు కదా, మీ కుటుంబాలు మంచి కుటుంబాలు అని చెప్పి వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి ఆ మాట ఏమని చెప్పి పంపించడం. దళిత పిల్లలు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు దొరికితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాకపోతే సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు, సమాజంలో జరిగే ఇబ్బందులకు, సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు ఎప్పుడైనా అగ్రకులాల వాళ్ళు చేతి దొరికితే వదిలేయడం, ఇలాంటి దళిత పిల్లలు దొరికితే ఈ విధంగా మేము చూడంత బాగా భయం పెడతా ఉన్నాము, సమాజంలో పోలీస్ చాలా బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి చాలా మంది మీడియాలో కూడా చూశాను. నేను చాలా మంది మీడియాలో కూడా చూసా, చాలా మంచి పని చేశారు పోలీసులని. మీ బిడ్డలు చేస్తే ఆ విధంగా ఉంటుంది. లేకపోతే ఆ పోలీసు వాళ్ళకి కానీ, ఆ రాసే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి దమ్ముంటే ఆ చౌదరి పిల్లల్లో లేకపోతే రెడ్డి పిల్లల్లో పిలుచుకొని వచ్చి వీధి మీద కొట్టమని చెప్పండి. వాళ్ళలో మాట్లాడతా, లోకేష్ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ మాట్లాడతా, ఈ రోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, ఎంతో మంది చనిపోయిన వాస్తవం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి దళితులకు రక్షణగా లేడు. దానికి చాలా ఉదాహరణలు. ఇదే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే మా కడపలో డాక్టర్ అచ్చెన్నని కిడ్నాప్ చేసి చంపిన విషయం కావచ్చు, కిరణ్ అనే అతను మాస్క్ పెట్టుకోకపోతే ఆయన పోలీసులు కుట్టి చంపిన విషయం కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయం కావచ్చు, గీత అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన హత్య చేసిన విషయం కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో దళిత అమ్మాయిని ఆడ గ్యాంగ్ రేప్ చేసే విషయం కావచ్చు. ఇట్లా తీసుకుంటే చాలా గత ప్రభుత్వంలో కూడా చేశాం. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ మా పార్టీ తరఫున మేము చేసిన తర్వాత, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాట్లాడుతూ ఉండే అంశాలు ఇవి. ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత